హాయ్ గైస్, హాయ్. ఓకే, ఇందాక ఓ వీడియో తీసా, ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ రాలేదనమాట. ఓకే, మనం ఈసారి వెనక నుంచి ముందుకు వెళ్దాం. ఇదే బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అని అడిగితే మనం ఎగ్జాంపుల్ నుంచి డెఫినేషన్ వైపు వెళ్దాం. డెఫినేషన్ నుంచి ఎగ్జాంపుల్ వైపు రావద్దు. కొత్త ట్రెండ్ స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మీరు కనుక ఛానల్ కొత్త అయితే, నా పేరు ఉపేంద్ర అండ్ నేను ఐఐటి తిరుపతి నుంచి ఎంఎస్ చేస్తున్నాను. ఓకే, సింపుల్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్ ఏంటిది, డాగ్ క్లాస్ డాట్ పై అనే మాడ్యూల్లో నేను ఒక కోడ్ అనేది రాశాను. ఈ కోడ్ ఏం చేస్తాను చూసుకుందాం. క్లాస్ డాగ్. ఓకే, క్లాస్ అనేది ఒక కీవర్డ్. క్లాస్ అనేది ఏంటి, ఒక కీవర్డ్. ఏంటి బ్రో కీవర్డ్ అంటే ఏంటి మర్చిపోయారు అప్పుడే. మనం ఫంక్షన్ ని డిఫైన్ చేస్తున్నప్పుడు డెఫ్ అని పెడతాం కదా, డెఫ్ ఫంక్షన్ నేమ్ అని రాస్తాం కదా, సంథింగ్ ఇట్లా. గుర్తొస్తుంది భయ్య, గుర్తొస్తుంది. ఓకే, ఈ డెఫ్ ని మనం ఏమంటామంటే కీవర్డ్ అని అంటాం. సేమ్ అలానే క్లాస్ కనుక మీరు డిఫైన్ చేయాలంటే ఇట్లా క్లాస్ అనే కీవర్డ్ని మీరు ఇక్కడ రాయాలి. సింపుల్, అర్థమైందా? కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. నేనేం చేస్తున్నా, క్లాస్ డాగ్ అనే ఒక క్లాస్ నేను క్రియేట్ చేస్తున్నా. ఓకే, అండ్ నేను ఇక్కడ సెమీకాలన్ ఇస్తున్నా, అండ్ ఇక్కడ నేను ఇండెంటేషన్ ఇస్తున్నా. ఇండెంటేషన్ ఇస్తే ఈ డాగ్ క్లాస్ లోపల కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, వాటిని నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇండెంటేషన్ వాల్యూ మీకు తెలిసిందే, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇండెంటేషన్ బయట కనుక ఇస్తే ఈ డాగ్ క్లాస్కి దీనికి సంబంధం లేదు ఇంకా. ఓకే, అందుకే ఇండెంటేషన్ అనేది ఇంపార్టెంట్. మనం ఫర్ లూప్లో చూసాం, డెఫినేషన్లో చూసాం, వైల్ లూప్లో చూసాం, ఇఫ్ ఎల్స్ కండిషన్స్లో చూసాం. ఓకే, సింపుల్. ఓకే, ఇప్పుడు ఈ డాగ్ క్లాస్ ఏం చేస్తుంది, ఏ సింపుల్ అటెంప్ట్ టు మోడల్ ఏ డాగ్. ఓకే, దీన్ని ఏమంటాం మనం, డాగ్ స్ట్రింగ్ అంటాం. గుర్తుంది అనుకుంటున్నా. ఏ సింపుల్ అటెంప్ట్ టు మోడల్ ఏ డాగ్ అంటే నేను ఏం చేస్తాను, నేను ఒక డాగ్ని కోడింగ్ ఫామ్లో నేను డాగ్ని ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, బయట కుక్క 4 కాళ్ళ మీద నడుస్తుంది, ఇప్పుడు ఏవో కేసులు కూడా అవుతున్నాయి, అవన్నీ మనకి ఎందుకులేండి. సో నేను ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని, ఒక రియల్ వరల్డ్లో తిరిగేదాన్ని నేను కోడింగ్లో ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు దాన్ని. ఓకే, కోడింగ్లో నేను దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నా. అక్కడే ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనే మెథడ్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయింది. అంటే రియల్ లైఫ్లో ఉన్నవి నేను కోడింగ్ ఫామ్లో ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు. సింపుల్. ఆ ఎగ్జాంపుల్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, డాగ్ అనే ఒక జంతువుని నేను కోడింగ్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నా. ఓకే, సింపుల్, అర్థమైంది కదా. ఈ క్లాస్ డాగ్ అనేది అది చేస్తుంది. ఇప్పుడు నేను ఇందులో ఏం చేస్తున్నా, డెఫ్ అంటే ఏంటి, ఫంక్షన్. కానీ నేను ఈ ఫంక్షన్ ఎక్కడ రాసా, బయట రాయలే, ఈ క్లాస్ లోపల నేను ఈ ఫంక్షన్ని రాసా. ఓకే, క్లాస్ లోపల మనం ఇట్లా ఫంక్షన్స్ రాస్తే వీటిని మనం మెథడ్స్ అంటాం. సింపుల్. క్లాస్ లోపల మనం ఫంక్షన్స్ రాస్తే వాటిని మెథడ్స్ అంటాం. భయ్యా మెథడ్స్ ఎక్కడో విన్నట్టుంది భయ్యా, బాగా అనేసి అనిపిస్తుంది కదా. ఓకే, చాలా ఫస్ట్ క్లాసెస్లో విన్నాం మనం. మెథడ్ డాట్ టైటిల్ అనేది వాడాం ఎక్కడో మనం. ఓకే, డాట్ తర్వాత ఏమొచ్చినా సరే ఏమన్నాను దాన్ని నేను మెథడ్ అన్నా. ఈ మెథడ్ అంటే ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఈ నేమ్ అనే వేరియబుల్ మీద ఒక యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. ఈ టైటిల్ అనేది ఏం చేస్తుంది, ఫస్ట్ వర్డ్ ఏదైతే, ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని క్యాపిటలైజ్ చేస్తుంది. ఓకే, సింపుల్. ఇక్కడ అదే మెథడ్ వాడుతున్నాం మనం. ఈ మెథడ్ అక్కడ ఎక్కడో చెప్పింది మళ్ళీ ఇక్కడ వాడుతున్నాం. ఓకే, సింపుల్. ఇక్కడ చూడండి, సింపుల్గా ఈ ఫంక్షన్ ఇది డిఫైన్. ఓకే, ఈ మెథడ్లో నేను ఏం చేస్తున్నా, అండర్ స్కోర్ ఇన్నిట్ అని రాసిన. అది ఒక అండర్ స్కోర్ కాదు, డబుల్ అండర్ స్కోర్ అది. ఓకే, అండర్ స్కోర్ ఇన్నిట్. ఇందులో నేను ఏం చేస్తున్నా, సెల్ఫ్ అనే ఒక పారామీటర్ని రాసా. ఆ తర్వాత ఏం రాసా, నేమ్ అనే పారామీటర్ రాసా. ఆ తర్వాత ఏజ్ అనే పారామీటర్ రాసా. బాగానే ఉంది. నేమ్ అర్థమైంది, ఏజ్ అర్థమైంది, మనం ఫంక్షన్స్లో చాలా సార్లు చూసాం. కానీ ఈ సెల్ఫ్ అండ్ భయ్యా కొత్తగా ఉంది. సెల్ఫ్ చాలా కొత్తగా ఉంది. ఏంటిది అసలు ఆ సెల్ఫ్? ఓకే, సెల్ఫ్ అంటే ఏం లేదు. సెల్ఫ్ అంటే ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, మీరు డాగ్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నారు. మీరు కిందకి వెళ్ళి ఏం చేస్తారు, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారు. ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను సెల్ఫ్ అంటాను. ఓకే, అది కిందకి వెళ్ళాక మీకు అర్థమవుతుంది సింపుల్గా. ఓకే, సెల్ఫ్ అర్థమైంది, నేమ్ అర్థమైంది, ఏజ్ అర్థమైంది. సింపుల్, అర్థమైంది కదా. ఇక నేను ఏం చేస్తున్నా, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అంటున్నాను. ఓకే, అంటే ఈ నేమ్ ఏదైతే ఉందో దీన్ని నేను డేటా అంట.
ఈ డేటాకి ఇంకో పేరేంటి, యాట్రిబ్యూట్ అంట. ఓకే, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు ఈ నేమ్ అనేది ఈ నేమ్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ నేమ్ సేమ్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఈ నేమ్ సేమ్. ఓకే, అంటే నేను ఏం చేస్తాను, సెల్ఫ్ డాట్ నేమ్ అనే ఒక డబ్బా లోపల ఈ నేమ్ అనేదాన్ని స్టోర్ చేస్తున్నాం. సింపుల్, అర్థమైంది కదా. ఓకే, ఇక్కడ సెల్ఫ్ డాట్ ఏజ్లో ఏజ్ అనే యాట్రిబ్యూట్ నేను స్టోర్ చేస్తాను. ఈ ఏజ్ ఈక్వల్ కాదు. ఓకే, అర్థమైంది కదా. సెల్ఫ్ డాట్ ఏజ్ అంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క ఏజ్, ఆ పర్టికులర్ లివింగ్ బీయింగ్ యొక్క ఏజ్. ఓకే, ఆ పర్టికులర్ డాగ్ యొక్క ఏజ్. సెల్ఫ్ డాట్ నేమ్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ డాగ్ ఆబ్జెక్ట్ యొక్క నేమ్. అర్థమైంది కదా, సింపుల్. ఇక్కడ నేను ఇంకోటి ఏం డిఫైన్ చేస్తున్నా, ఇంకో మెథడ్ ఏంటి, డెఫ్ సిట్. ఇక్కడ నేను ఏం పాస్ చేస్తున్నా, సెల్ఫ్ ఒకటే పాస్ చేస్తున్నా. ఓకే, చూడండి, వీటిని మనం మెథడ్స్ అంటాం. ఈ ఫంక్షన్స్ లా ఉన్న వాటిని మనం మెథడ్స్ అంటాం. ఈ సెల్ఫ్ డాట్ సంథింగ్ ఉంది చూడండి, దీన్ని నేను యాట్రిబ్యూట్స్ అంటా. సింపుల్, అర్థమైంది కదా. ఈ ఫంక్షన్ పర్టికులర్గా ఏం చేస్తుంది చూడండి, సిమ్యులేట్ ఏ డాగ్ సిట్టింగ్ ఇన్ ఏ రెస్పాన్స్ టు ఏ కమాండ్. ఓకే, నేను ఏం చేస్తున్నా, ఈ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తానో కింద, ఈ మెథడ్ ఎప్పుడైతే కింద కాల్ చేస్తానో, ఈ మెథడ్ నాకు ఏం చేస్తుంది, ప్రింట్ చేస్తుంది స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఏంటి, ఆ పర్టికులర్ డాగ్ యొక్క నేమ్. ఓకే, ఆ పర్టికులర్ డాగ్ యొక్క నేమ్ ఈజ్ నౌ సిట్టింగ్ అని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సెల్ఫ్ అంటే ఏం లేదు, ఆ పర్టికులర్ డాగ్ అని అర్థం. సింపుల్, అర్థమైంది కదా. ఇప్పుడు ఏం లేదు బ్రో, నా దగ్గర కుక్క ఉంది, నా కుక్క పేరు వేరుంటుంది, మీ దగ్గర డాగ్ ఉంది, ఆ డాగ్ పేరు వేరుంటుంది. ఓకే, ఆ డాగ్ ఏదైతే ఉందో చూడండి, ఇప్పుడు నా దగ్గర డాగ్ ఉంది, మీ దగ్గర డాగ్ ఉంది. నా డాగ్ అనేది ఈ సెల్ఫ్, మీ డాగ్ అనేది కూడా ఆ సెల్ఫే. ఆ రెండింటిని ఏం డిఫరెన్షియేట్ చేస్తుంది అంటే ఇది డిఫరెన్షియేట్ చేస్తుంది. సెల్ఫ్ డాట్ నేమ్ అనేది డిఫరెన్షియేట్ చేస్తుంది. ఓకే, సింపుల్. కింద ఇంకొంచెం వెళ్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. అర్థమైంది కదా. ఇది ఇనిషియలైజేషన్ మెథడ్. ఇది సంథింగ్ మనం ఇంకా ఎక్స్ట్రాగా ఒక ఫీచర్, ఈ డాగ్కి మనం ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఇస్తున్నాం. ఆ ఎక్స్ట్రా ఫీచర్ ఏంటి, సిట్ అనగానే కూర్చోలేదు. అర్థమైందా. ఇక్కడ రోల్ అంటే ఏంటి, నువ్వు రోల్ అనగానే నీ డాగ్ అనేది రోల్ అవ్వాలి. సింపుల్, అర్థమైంది కదా. ఇప్పుడు కింద నేను ఏం చేస్తున్నా, మై డాగ్ అనే వేరియబుల్ నేను డిక్లేర్ చేస్తున్నా. ఈ మై డాగ్ అనే వేరియబుల్ నేను ఏం స్టోర్ చేస్తున్నా, డాగ్. ఓకే, డాగ్ క్లాస్ ని పిలిచాను నేను. ఇందులో ఏమేమి ఉన్నాయి, ఓకే, వైలీ అండ్ ఏజ్. ఇదేంటిది, నేమ్. ఇదేంటిది, ఏజ్. ఓకే, నేను నేమ్ పాస్ చేసా, ఏజ్ పాస్ చేసా. ఓకే, నేను ఎప్పుడైతే ఈ క్లాస్ని నేను ఇట్లా ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే దీన్ని నేను ఆబ్జెక్ట్ అంట. ఓకే, నేను ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని ఇట్లా కాల్ చేస్తానో క్లాస్ పేరు వాడి, ఈ డాగ్ అనే క్లాస్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఇన్నిట్ ఫంక్షన్ అనేది కాల్ చేసేస్తుంది. ఓకే, ఇన్నిట్ ఫంక్షన్ అనేది ఎప్పుడు ఆటోమేటిక్గా కాల్ అవుతుంది అనమాట. ఓకే, సింపుల్. మీరు ఎక్స్ప్లిసిట్గా దాన్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే ఇట్లా డిక్లేర్ చేస్తారో, ఇట్లా కాల్ చేస్తారో ఒక క్లాస్ని, వెంటనే ఫస్ట్ థింగ్ ఏమవుతుంది, ఇన్నిట్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. సింపుల్. ఓకే, ఈ ఇన్నిట్ ఫంక్షన్ లోపల ఏమేమి ఉన్నాయి, సెల్ఫ్ ఉన్నాయి, నేమ్ ఉంది, ఏజ్ ఉంది. బాగానే ఉంది. ఇక నేను ఏమేమి పంపించా, నేమ్ పంపించా, ఏజ్ పంపించా, అంటే ఈ రెండో ఉన్నాయి. కానీ నేను సెల్ఫ్ పంపించలేదే. నేను ఏం చేయాలి ఇప్పుడు, తప్పు. మీరు సెల్ఫ్ కూడా పంపించాలి. సెల్ఫ్ అంటే ఏంటి, ఇక్కడ మై డాగ్. అర్థమైందా, ఇది. ఓకే, ఈ నేమ్ అనేది ఇది, ఈ ఏజ్ అనేది ఇది. అర్థమైందా. 3 పారామీటర్స్ ఎందుకు వచ్చి, అసలు నేను సెల్ఫ్ అని ఎందుకంటే అర్థమైందా, ఎందుకు. ఓకే, సింపుల్, చాలా సింపుల్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, నేను ఈ క్లాస్ని ఎప్పుడైతే కాల్ చేస్తానో, ఎప్పుడైతే నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తానో, దీన్ని నేను ఆబ్జెక్ట్ క్రియేషన్ అంట. ఆబ్జెక్ట్ క్రియేషన్, దీన్ని నేను ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటాను. నేను ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తానో, ఈ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తానో, ఇది వెంటనే ఈ ఇనిట్ అనే ఫంక్షన్, ఇనిట్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది. ఆ ఇనిట్ లోపల ఏమేమి ఉన్నాయి, సెల్ఫ్ ఉంది, నేమ్ ఉంది, ఏజ్ ఉంది. సెల్ఫ్ పంపిస్తున్నా, సెల్ఫ్ అంటే ఏంటి, మై డాగ్. నేమ్ పంపిస్తున్నా, ఏజ్ పంపిస్తున్నా. అర్థమైందా, సింపుల్. ఇప్పుడు ఇనిట్ ఫంక్షన్ లోపల నేను ఏం చేస్తున్నా చూడండి, చాలా సింపుల్, చాలా సింపుల్. ఓకే, ఇదేంటిది, మై డాగ్. సేమ్
అసలు ఏం మార్చొద్దు మీరు. మనం ఏవైతే చెప్పుకున్నామో అట్లానే మీరు ఎట్లా డిక్లేర్ చేశారు. మై డాగ్ అనే డబ్బా క్రియేట్ చేసేస్తాం మనం, సింపుల్. అండ్ నేను ఎప్పుడైతే దీన్ని కాల్ చేస్తానో నేను ఇది వెంటనే ఏమవుతుంది, ఇనిట్ ఫంక్షన్ అనేది కాల్ చేస్తాను. ఇనిట్లో ఏమవుతుంది చూడండి, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అంటున్నాను. అంటే మై డాగ్లో ఒక నేమ్ అనే యాట్రిబ్యూట్ ఉంది. ఆ నేమ్లో నేను ఏం స్టోర్ చేయాలి, ఈ నేమ్ని స్టోర్ చేయాలి. ఈ నేమ్ ఏంటది, వైలీ. అర్థమైంది ఎందుకు రెండు నేమ్లు ఉన్నాయి ఇక్కడ. ఈ నేమ్ దీన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ నేమ్ దీన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది దీన్ని రిప్రజెంట్, ఇది దీన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. అర్థమైందా, సింపుల్, చాలా సింపుల్. ఇక నేను ఏమంటా, సెల్ఫ్ డాట్ ఏజ్ అంటే ఈ డాగ్కి ఇంకొక అట్రిబ్యూట్ ఉంది, అదేంటది ఏజ్. ఈ ఏజ్లో నేను ఏం స్టోర్ చేయాలి, నా ఏజ్ని నేను స్టోర్ చేయాలి. ఈ ఏజ్ ఎంత, 6. సింపుల్, అర్థమైందా. నేను ఇక్కడ ఏం చేస్తానో చూడండి, ఒక డాగ్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. ఆబ్జెక్ట్లో నేను ఏం స్టోర్ చేస్తున్నా, డాగ్ యొక్క నేమ్ స్టోర్ చేస్తున్నా, డాగ్ యొక్క ఏజ్ స్టోర్ చేస్తున్నా. చూసారా, ఒక రియల్ వరల్డ్ లివింగ్ బీయింగ్ని మనం కోడింగ్ ఫామ్లో ఎట్లా రిప్రజెంట్ చేసాం. అర్థమైందా, సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఓకే, దీన్ని నేను ఎట్లా ఈ సైడ్కి రాస్తా. ఇప్పుడు చూడండి, ఏం లేదు బ్రో, మై డాగ్ అనే డబ్బాని నేను క్రియేట్ చేశాను. ఈ మై డాగ్లో నేను ఏం చేస్తాను, సెల్ఫ్ డాట్ నేమ్ అంటే నేమ్ వేరియబుల్లో నేను ఏం స్టోర్ చేస్తున్నా, నేమ్ వేరియబుల్లో నేమ్ని స్టోర్ చేస్తున్నా. ఏ నేమ్ స్టోర్ చేస్తున్నా, వైలీ అనే వేరియబుల్ని స్టోర్ చేస్తున్నా. ఇక నేను ఏం చేస్తున్నా, ఏజ్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఆ ఏజ్ వేరియబుల్ నేను ఏం స్టోర్ చేస్తున్నా, 6 అనేది స్టోర్ చేస్తున్నా. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు నేను వీటిని నేను యాట్రిబ్యూట్స్ అని అంట. ఇందాక చెప్పా గుర్తుందా, వీటిని నేను యాట్రిబ్యూట్స్ అని అంట. ఓకే, ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో చూడండి, వీటిని నేను మెథడ్స్ అని అంట. అంటే అసలు ఏం చేస్తుంది అసలు ఈ కోడ్, ఒక లివింగ్ బీయింగ్కి కొన్ని యాట్రిబ్యూట్స్ అనేవి డిఫైన్ చేస్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏమేమి ఇస్తా, నా పేరు ఇస్తా, నా ఏజ్ ఇస్తా, అండ్ నా జోడియాక్ సైన్ తీసుకో, నా డేట్ ఆఫ్ బర్త్ తీసుకో, నా ఆధార్ కార్డ్ తీసుకో, అన్నీ తీసుకో. ఓకే, నా మార్క్ షీట్ తీసుకో, అన్నీ తీసుకో. ఓకే, అది ఏం డిఫైన్ చేస్తుంది, ఒక పర్సన్, ఫర్ సపోజ్ ఒక కార్పొరేట్ సెటప్ ఉందనుకోండి. ఒక కార్పొరేట్ సెటప్లో ఇవన్నీ ఏం రిప్రజెంట్ చేస్తాయి, ఏ క్లాస్ని రిప్రజెంట్ చేస్తే, ఫర్ సపోజ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అన్ని నేను ఇట్లా ఒక క్లాస్ ఫామ్లో స్టోర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్ ఉందో. అంటే ఒక రియల్ వరల్డ్ సిచ్యువేషన్ నేను ఇక్కడ కోడింగ్లో రిప్రజెంట్ చేస్తున్నా. అక్కడే ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ అనేది వస్తుంది అనమాట. సింపుల్, అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు అర్థమైంది కదా. అంటే నేను ఏం చేస్తున్నా, నేమ్ అండ్ ఏజ్ని యాట్రిబ్యూట్స్ అంటున్నా, అండ్ ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను మెథడ్స్ అంటున్నా. ఛార్జింగ్ అయిపోయింది, సారీ. యా, ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఈ కింద మెథడ్లో ఏం చేస్తున్నా చూడండి. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. నువ్వు ఈ లైన్ రాస్తుంటేనే, ఈ ఒక్క లైన్ రాస్తే బ్యాక్గ్రౌండ్లో ఎంత ప్రాసెస్ అవుతుంది. ఆ ఒక్క లైన్ రాసేసరికి ఆ డాగ్ క్లాస్లో ఉన్న ఇనిట్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఇనిట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, నీ యాట్రిబ్యూట్స్ అన్ని సెట్ చేసేస్తుంది. ఓకే, నీ యాట్రిబ్యూట్స్లో ఏమేమి ఉండాలి, ఆ యాట్రిబ్యూట్స్ వాల్యూ ఎంత, అదంతా నీకు సెట్ చేసి పడేస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో డబ్బా క్రియేట్ చేస్తుంది, ఆ డబ్బాలో నీ డాగ్ సంబంధించినవన్నీ స్టోర్ చేసేస్తుంది. ఓకే, సింపుల్. ఇక్కడ చూడండి, ఈ లైన్కి వచ్చేసరికి ప్రింట్ మై డాగ్ నేమ్ ఈజ్. ఓకే, మై డాగ్ డాట్ నేమ్. ఓకే, మై డాగ్ నేమ్ ఈజ్ మై డాగ్. ఈ డాగ్ లోపల డాట్ను వాడి నేను నేమ్ అనే వేరియబుల్ని యాక్సెస్ చేయొచ్చు, నేమ్ అనే యాట్రిబ్యూట్ని నేను యాక్సెస్ చేయొచ్చు. సేమ్ అట్లనే మై డాగ్ డాట్ ఏజ్ అని కొడితే నేను నా డాగ్ యొక్క ఏజ్ను కూడా యాక్సెస్ చేయొచ్చు. సింపుల్, అర్థమైంది కదా, చాలా చాలా సింపుల్. ఓకే, ఈ 2 ఫంక్షన్స్ నేను కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ వరకు అర్థమైంది కదా. దీన్నే మనం
ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ అని అంటాం. సింపుల్. ఈ పైన దాన్ని క్లాస్ అంటాం, ఈ కింద దాన్ని ఆబ్జెక్ట్స్ అంటాం. ఇది నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, ఎగ్జాంపుల్ చూసి డెఫినేషన్ చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ డెఫినేషన్ చూసి ఎగ్జాంపుల్ చూస్తుంటే అంత మజా రావట్లేదు. ఓకే, ఈ రెండు నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లా వస్తాయి అనేది. ఇక్కడ వరకు మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం డెఫినేషన్ వైపు ఒకసారి వెళ్దాం. ఓకే, సింపుల్. ఇక్కడ చూడండి, ఇది ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఏముంది, యానిమల్ అనే క్లాస్ ఉంది. యానిమల్ అనే క్లాస్ ఉంది. యానిమల్ అనే క్లాస్లో ఏమేమి వస్తాయి, అన్నీ వస్తాయి. ఓకే, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ యానిమల్స్ ఏంటి, జిరాఫ్ అవ్వచ్చు, డీర్ అవ్వచ్చు, ఇదేదో నక్క అవ్వచ్చు, ఎలిఫెంట్ అవ్వచ్చు, లయన్ అవ్వచ్చు, బర్డ్ కూడా అవ్వచ్చు. ఓకే, అంటే ఏమవుతుంది, యానిమల్ అనేది ఒక అప్పర్ క్లాస్ అది. ఓకే, ఈ యానిమల్ అనే క్లాస్ నుంచి నేను ఏమేమి ఆబ్జెక్ట్స్ డిఫైన్ చేయొచ్చు, డిఫరెంట్ యానిమల్స్ యొక్క ఆబ్జెక్ట్స్ అనేది డిఫైన్ చేయొచ్చు. సేమ్ ఈ కోడ్ లానే కింద చూసుకున్నాక మనం ఒక కోడ్ సేమ్ అట్లానే డిఫరెంట్గా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఎసెన్షియల్గా, ఫర్ సపోజ్ నాకు ఇప్పుడు నీ దగ్గర ఒక డాగ్ ఉంది, నా దగ్గర ఒక డాగ్ ఉంది, ఆ రెండు వేరు కదా. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను యువర్ డాగ్ అని ఇంకో వేరియబుల్ని క్రియేట్ చేస్తాను. యువర్ డాగ్ ఈక్వల్ టు డాగ్, నా డాగ్ పేరు ఏంటి, లియో తలపతి, అండ్ వాడేది 5 years ఏజ్ అనుకుందాం. ఇదేం చేస్తుంది, ఫస్ట్ లైన్లో మై డాగ్ అనే వేరియబుల్ని క్రియేట్ చేస్తుంది, ఒక డబ్బాని క్రియేట్ చేస్తుంది, అండ్ ఈ డబ్బాలో నేమ్ అండ్ ఏజ్ని స్టోర్ చేస్తుంది. ఓకే, ఇది బాగానే ఉంది. ఇక్కడ యువర్ డాగ్ ఏమవుతుంది, ఇదేంటిది, ఇది మై డాగ్. ఇక్కడ నేను ఇంకో వేరియబుల్ ఏం క్రియేట్ చేస్తున్నా, ఇంకోటి క్రియేట్ చేస్తున్నా, యువర్ డాగ్ అని చెప్పేసి. యువర్ డాగ్ అంటే మీ డాగ్ పేరేంటి, లియో. అంటే నేమ్లో ఏం స్టోర్ అవుతుంది, లియో స్టోర్ అవుతుంది, ఏజ్లో ఏం స్టోర్ అవుతుంది, 5 అనేది స్టోర్ అవుతుంది. చూసారా, అంటే మనం మల్టిపుల్ ఇవి కూడా క్రియేట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్క క్లాస్ డిఫైన్ చేస్తున్నారు, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. చూసారా ఎంత హెల్ప్ఫుల్ అవుతుందో. ఓకే, ఇది సింపుల్. సేమ్ ఇదే కాన్సెప్ట్ వాడి మనం వీటిని డిఫైన్ చేస్తాం అన్నమాట. యానిమల్ అంటే ఏంటి, అదొక క్లాస్, అండ్ యానిమల్ క్లాస్ని వాడి నేను డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. ఆ ఆబ్జెక్ట్స్ ఏంటి, ఇవి కొన్ని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కింద మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, సింపుల్. వెనకాల ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏమంటున్నా, ఆబ్జెక్ట్ డెఫినేషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చింది ఆబ్జెక్ట్ డెఫినేషన్. ఆబ్జెక్ట్ ఏంటంటే an ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. ఆబ్జెక్ట్ ఏంటంటే ఆ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్, ఆ క్లాస్ నుంచి నేను ఒకటి క్రియేట్ చేస్తున్నా, దాన్ని నేను ఆబ్జెక్ట్ అంటున్నాను. ఓకే, ఏదో ఒక డెఫినేషన్ ఇవ్వాలి కదా, దాన్నే ఆబ్జెక్ట్ అని పేరు పెట్టేశారు ఇంకా. ఓకే, వెన్ యూ రైట్ ఏ క్లాస్ యూ డిఫైన్ ది జనరల్ బిహేవియర్ దట్ ఏ హోల్ కేటగిరీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కెన్ హ్యావ్. చూడండి, వెన్ యూ క్రియేట్ ఏ క్లాస్ అంటే క్లాస్ క్రియేట్ చేసినప్పుడు యూ డిఫైన్ ది జనరల్ బిహేవియర్, అంటే నువ్వు ఒక జనరల్ బిహేవియర్ని క్రియేట్ చేస్తున్నావు. వేటికి, ఆబ్జెక్ట్స్కి. ఓకే, అర్థమైందా. ఇందాక నేను ఏం చేసా, డాగ్ అనే క్లాస్ని క్రియేట్ చేశా. డాగ్ అనే క్లాస్లో ఏమేమి ఉన్నాయి, మై డాగ్ ఉంది, యువర్ డాగ్ ఉంది, మై డాగ్ ఉంది అండ్ యువర్ డాగ్ ఉంది. అర్థమైందా, సింపుల్. ఈ రెండిటికి నేను జనరల్ బిహేవియర్ని పెట్టేశాను. అంటే ఈ రెండిటికి ఒక నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది. సిట్ అంటే కూర్చుంటుంది, రోల్ అంటే తిరుగుతుంది, నడమంటే నడుస్తుంది, వెనక్కి రమ్మంటే వెనక్కి వస్తుంది, పరిగెట్టమంటే పరిగెడుతుంది. ఓకే, ఆ ఫంక్షన్స్ అన్ని మనం ఒకటి డిఫైన్ చేసుకోవచ్చు. సింపుల్. అర్థమైందా, ఒక జనరల్ బిహేవియర్ని మనం ఇచ్చేస్తున్నాం ఆ క్లాస్లో ఉన్న డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి. అదే రాసాం ఇక్కడ. టాస్క్ కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. టు ఇన్స్టాన్షియేట్ అన్ ఆబ్జెక్ట్ టైప్ క్లాస్ నేమ్ ఫాలోడ్ బై 2 brackets. ఇందాక మనం చూసుకున్నాం. క్లాస్ని ఆబ్జెక్ట్ని నేను ఇనిషియలైజ్ చేయాలంటే ఏం చేయాలి, ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి, ఒక వేరియబుల్ అండ్ ఆ క్లాస్ యొక్క నేమ్ అండ్ 2 brackets. ఈ బ్రాకెట్స్ ఒకవేళ ఇనిట్ ఫంక్షన్లో కనుక మీరు ఏమైనా పారామీటర్స్ కనుక యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ మీరు ఆ యాట్రిబ్యూట్స్ని పంపించాల్సి ఉంటుంది. సింపుల్. అర్థమైంది కదా. ఇప్పుడు మనం క్లాస్ అంటే ఏంటో చూద్దాం. అసలు అదేగా మెయిన్. ఓకే, క్లాస్ అంటే ఏంటి అసలు. క్లాస్ ఈజ్ అ బ్లూ ప్రింట్ దట్ డిఫైన్స్ ది వేరియబుల్స్ అండ్ ది మెథడ్స్ కామన్ టు ఆల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సర్టైన్ కైండ్.
ఇప్పుడు అర్థమవుతుంది క్లాస్ డెఫినేషను. నేను ఏం చేస్తున్నా, కొన్ని వేరియబుల్స్ని డిఫైన్ చేస్తున్నా, కొన్ని మెథడ్స్ని వాడుతున్నా నేను. ఈ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ని వాడి నేను కొన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నా ఆఫ్ ఎ సర్టైన్ కైండ్, అంటే ఒక కైండ్. ఇప్పుడు నేను యానిమల్ అన్నా, యానిమల్ అంటే ఏం వస్తుంది, బర్డ్స్ వస్తాయి, లయన్, చీతా, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ. అది ఫర్ సపోజ్ నేను కార్స్ అన్నా, ఇప్పుడు కార్ అనే క్లాస్ని నేను డిఫైన్ చేస్తున్నా. ఈ కార్ అనే క్లాస్లో ఇప్పుడు నాకు యానిమల్స్ వస్తాయా? యానిమల్ రాదు. ఒక క్లాస్ కింద ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వస్తాయి. అండ్ కార్ అనే క్లాస్లో నేను ఏమేమి డిఫైన్ చేయొచ్చు, ఫర్ సపోజ్ నేను కార్ నేమ్ తీసుకుంటా, అండ్ కార్ మోడల్ తీసుకుంటా, అండ్ డీజిల్ మీద నడుస్తుందో పెట్రోల్ మీద నడుస్తుందో, లేదంటే ఎలక్ట్రిక్ కార్ అని తీసుకోవచ్చు, మైలేజ్ తీసుకోవచ్చు, ఎంత స్పీడ్లో నడుస్తుందో తీసుకోవచ్చు. ఓకే, అవన్నీ నేను ఈ కార్ క్లాస్ కింద వస్తాయి. దానికి యానిమల్కి అసలు సంబంధం లేదు. ఓకే, అర్థమైందా? సో యా, క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్. అంటే ఈ క్లాస్ కార్ ఏం చేస్తుంది, వేరే కార్స్ అన్నిటికీ ఒక బ్లూ ప్రింట్ లా ఉందన్నమాట. ఓకే, కార్కి ఎసెన్షియల్గా ఏముంటాయి, 4 చక్రాలు ఉంటాయి, స్టీరింగ్ ఉంటుంది, మైలేజ్ ఉంటుంది, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉంటాయి. ఓకే, ఈ క్లాస్ కార్తో నేను డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఒక ఆడి కార్ క్రియేట్ చేసుకోవాలంటే ఆడి కార్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే బెంజ్, బిఎండబ్ల్యూ ఏం కావాలన్నది క్రియేట్ చేసుకోవచ్చు నేను. ఓకే, సింపుల్. టు డిఫైన్ ఏ క్లాస్ ఇన్ పైథాన్ యూ కెన్ యూజ్ ద కీవర్డ్. ఏ కీవర్డ్ అది? క్లాస్ కీవర్డ్ నాన్న. క్లాస్, యూ కెన్ యూజ్ ది క్లాస్ కీవర్డ్. ఓకే, నేను ఏం చేస్తున్నా, క్లాస్ అని ఇస్తున్నా, అండ్ పర్సన్ అనే క్లాస్ని నేను క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఫస్ట్లోనే డెఫ్ ఇనిట్ సెల్ఫ్. ఓకే, సెల్ఫ్ అనేది ఖచ్చితంగా పాస్ చేయాలి. ఎందుకంటే మీరు ఈ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ని మీరు ఎప్పుడు కాల్ చేసినా సరే డాట్ మెథడ్ అని చెప్పేసి కాల్ చేస్తారు. డాట్ మెథడ్ నేమ్. ఓకే, ఈ డాట్ పక్కన ఇక్కడ వేరియబుల్ ఉంది చూడండి, దీన్ని నేను ఆబ్జెక్ట్ అంట. ఫర్ సపోజ్ ఇక్కడ ఆబ్జెక్ట్ అని పెడతా, ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్. ఓకే, మీరు ఎప్పుడైతే ఇక్కడ సెల్ఫ్ అని ఇస్తారు చూడండి, ఈ సెల్ఫ్ అనేది ఏం లేదు, ఈ ఆబ్జెక్ట్. అంటే ఈ ఆబ్జెక్ట్ మీద డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేస్తాం. సింపుల్. అందుకే ఇక్కడ ఎప్పుడు సెల్ఫ్ అనేది ఖచ్చితంగా ఇస్తాం. ఆ సెల్ఫ్ అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది, దట్ ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్, ఆ రెస్పెక్టివ్ ఆబ్జెక్ట్ మాత్రమే అది. సింపుల్, అస్సలు కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ ఇంకో వీడియో చేసి పడేద్దాం. ఓకే, సింపుల్, కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం ఏమన్నాం, సింపుల్గా కొన్ని రాసాం. మాడ్యులారిటీ ఫర్ ఈజీ ట్రబుల్ షూటింగ్, కోడ్ త్రూ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ మీకు చెప్తా, ఫ్లెక్సిబిలిటీ త్రూ పాలిమార్ఫిజం ఈ కాన్సెప్ట్ కూడా చెప్తా, అండ్ ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, జనరల్గా ఏమంటారంటే ఊప్స్ కాన్సెప్ట్ కనుక క్లియర్గా వస్తే, ఈ కాన్సెప్ట్ కనుక క్లియర్గా మీకు అర్థమై క్లియర్గా కోడ్ కనుక చేయగలిగితే ఎట్లాంటి ప్రాబ్లమ్ అయినా సరే మీరు సాల్వ్ చేసేయచ్చు. ఓకే, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. ఇంతవరకు మీరు నేర్చుకుని జుజువి అసలు ఏం లేదు. ఊప్స్ అనే కాన్సెప్ట్, క్లాసెస్ ఇవన్నీ ఎప్పుడైతే మీరు కోడింగ్ చేస్తారో మీకు అప్పుడు ఒక స్ట్రక్చర్డ్ వేలో కోడ్ చేయడం తెలుస్తుంది. స్ట్రక్చర్డ్ వే కోడింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే అనలిటికల్ వేలో నేను ఎట్లా ఆలోచించాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ డాగ్ అనే క్లాస్ని క్రియేట్ చేశాను. ఓకే, అందులో నేను ఏమేమి చేస్తున్నా, డాగ్ రియల్ వరల్డ్ ఏమేమి చేస్తుందో నేను అవన్నీ ఇక్కడ చేస్తాను. దాని కోడ్ నేను ఎట్లా రాయాలి, ఏమేమి యాట్రిబ్యూట్స్ తీసుకోవాలి, ఏ ఫంక్షన్స్ వాడాలి, ఎంత ఆప్టిమైజ్డ్గా నా క్లాసెస్ నేను డిఫైన్ చేసుకోవాలి. సింపుల్. ఓకే, అందుకే ఊప్స్ కాన్సెప్ట్ అనేది, అందుకే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి అంత ఇంపార్టెంట్. ఈ రెండింటిని ఏమంటామంటే, ఈ రెండింటిని కలిపి మనం ఊప్స్ కాన్సెప్ట్ అంటాం. ఓకే, సింపుల్. దీస్ కాన్సెప్ట్ మేక్ పైథాన్ మోర్ స్పెషల్, ఫేమస్ అండ్ ఓకే, ఇక్కడ ఏదో మిస్ అయింది, మోడర్న్ లాంగ్వేజెస్లో వాడతారని పెడదాం అనుకున్నాను కదా, సారీ. అండ్ యా, మెయిన్ క్వశ్చన్, అసలు ఊప్స్ అంటే ఏంటి? సింపుల్. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. Object oriented programming is a paradigm that structures software design around objects, కింద మనం చూసాం, which combine data and methods. డేటా అంటే ఏంటి, attribute, method అంటే ఏంటి, function that operate on the object.
దట్ ఆపరేట్స్ ఆన్ ది ఆబ్జెక్ట్. ఓకే, సింపుల్. ఇప్పుడు డెఫినేషన్ బాగా అర్థమవుతుంది కదా, అది మ్యాటర్. అందుకే వెనక నుంచి కిందకు వచ్చా, అదే కింద నుంచి పైకి వచ్చా. ఓపి రివాల్వ్స్ అరౌండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ క్లాస్. ఆల్రెడీ మనకు తెలిసిందే. ఆ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అని మనం ఊప్స్ అనే కాన్సెప్ట్ లో వాడతాం. ఊప్స్ అనే కాన్సెప్ట్ అంటే అదే, దాన్ని ఇది అంటారు, దీన్ని అది అంటారు. మీకు ఇష్టం వచ్చిన డెఫినేషన్ మీరు రాసుకోవచ్చు. ఓకే, అది లెక్చర్ 1. సో యా, అది ఈరోజు లెక్చర్లో సింపుల్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఊప్స్ కాన్సెప్ట్, ఇది లెక్చర్ 1. ఒక 3-4 వీడియోస్లో మనం లెక్చర్స్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, నేను రిఫరెన్సెస్ ఎక్కడి నుంచి తీసుకున్నా అంటే పైథాన్ క్రాష్ కోర్స్ బై ఎరిక్ మ్యాథ్స్. అండ్ ఈ బ్లాగ్ పోస్ట్ నుంచి పర్టికులర్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చూపించాను అనమాట. యానిమల్ అండ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 అని చెప్పేసి, అది ఈ బ్లాగ్ పోస్ట్ నుండి నేను తీసుకునేది. ఓకే, ఇవి రెఫరెన్సెస్. ఒకవేళ చదవాలనుకుంటే మాత్రం ఈ బుక్ చదవండి, చాలా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి, సింపుల్గా ఉంటుంది. ఓకే, సో యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ యా, కింద నేను అసైన్మెంట్స్ ఇస్తున్నా. ఒకవేళ మీకు కనుక ఖాళీగా ఉంటే అసైన్మెంట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి, చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే, చెప్తా, ట్రై చేయడం అండి, చెప్పాలి, దట్స్ మై జాబ్ అసలు. ఓకే, సో యా, కింద అసైన్మెంట్ లింక్ పెడతా. అసైన్మెంట్స్ ఒకసారి చూడండి, ఈజీగా ఉంటే ట్రై చేయండి, కొంచెం కష్టంగా ఉన్నా సరే ట్రై చేయండి, పర్లేదు, ఏం కాదు, సింపుల్గానే ఉంటాయి, అంత పెద్ద పెద్ద కోర్స్ వీలదు. సో యా, ఒక ప్రాజెక్ట్ అనుకున్నా సింపుల్గా, మీరు చెప్పండి ఈ ప్రాజెక్ట్ ఎట్లా ఉంటుందో. ఓకే, ఇప్పుడు వరకు మనం ఎంతైతే నేర్చుకున్నామో ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత, ఈ క్లాసెస్ అనే కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత నేనేమనుకుంటున్నా అంటే, ఫర్ సపోజ్ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ని నేను టెర్మినల్లో రన్ చేయాలి. ఓకే, ఈ ఐడియా ఎట్లుందో చెప్పండి. ఒకవేళ మీ దగ్గర ఇంకేమైనా ఐడియా ఉంటే దాన్ని కూడా షేర్ చేయండి, ట్రై చేద్దాం చేయడానికి. ఓకే, మరీ పెద్ద పెద్దవి ఇచ్చేయకండి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న వాటితో, అంటే ఇన్స్టాగ్రామ్ కూడా కొంచెం పెద్దదే, కానీ ఒకవేళ చేయగలిగితే మనం ఎట్లా చేస్తాం అనేది ఒక వీడియోలో చేద్దాం, బాగుంటుంది. ఈ కాన్సెప్ట్ యాక్చువల్గా బాగుంది, ట్రై చేద్దాం ఎంతవరకు వస్తుందో. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ ఇక్కడ లాస్ట్లో ఒక చిన్న అసైన్మెంట్ లా ఇచ్చారు. సో యా, ఇది ఒకసారి ట్రై చేయండి. ఈ 2 క్వశ్చన్స్ సింపుల్గానే ఉంటాయి. అండ్ ఇది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తా, ఈ పీడిఎఫ్ కూడా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద చూడండి, చదవండి, ఒకసారి నోట్స్ రాసుకోండి. సో యా, మరి టీచర్లా సౌండ్ చేస్తున్నా కదా. ఓకే, యప్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సైనింగ్ ఆఫ్. వీడియో ఆపాలనిపించలేదు అసలు, ఏదో ఒకటి వాగాలనే అనిపిస్తుంది.